శరత్చంద్ర దగ్గర నుంచి భూమిని శాశ్వతంగా దూరం చేయడానికి పక్కగా ప్లాన్ చేసి అపూర్వ శరత్చంద్ర ఆఫీస్ దగ్గరికి వస్తుంది. బావా ఉన్నావా అని చెప్పేసి అనుకుంటూ ఆఫీస్లోకి వచ్చిన తర్వాత, ఏంటి బావా ఆ భూమి నీ మాట కాదని చెప్పేసి గగన్ ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఆ తార వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసింది. అవును అల్లుడు గారు, చాలా పరువు తీసినట్టు మాట్లాడింది ఆ తార. ఆ కాబోయే పెళ్ళమట ఇప్పుడు విడాకులు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్న ఆ భూమి మళ్ళీ ఆ గగన్ ఇంటి చుట్టూ తిరుగుతుందని మీ పరువు తీసేలా చేస్తుంది ఆ భూమి. ఇదేంటి బావా, నీ మాట కాదని భూమి ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు బావా? అయినా నీ కూతురు అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు, కానీ నిన్ను నమ్మించి మోసం చేస్తుంది బావా. కనీసం నీ మాట మర్యాద కూడా పక్కన పెట్టి ఆ భూమి గగన్ అత్తగారని చెప్పేసి అటు చుట్టూ తిరుగుతుంది. అలాంటి దాన్ని నమ్మించి ఇక నువ్వు మోసపోతున్నావేమో అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక దాని గురించి పక్కన పెట్టు. అసలు నా భార్య చంపింది ఎవరో నిజం బయటపడింది. ఏం మాట్లాడుతున్నావు బావా? అవును, ఇందాక ఆ ఎస్ఐ ఫోన్ చేశాడు. అక్కడ అస్థికలు రిపోర్ట్లలో శోభచంద్ర అని చెప్పేసి నిజం బయటపడింది. అంతేకాదు ఆ రోజు నా కూతురు ఇక ఎవరు చంపారని చెప్పేసి నిజాన్ని బయట పెట్టినా పట్టించుకోలేదు. నువ్వు నా భార్యని చంపావు కదా, నీ పేరే భూమి చెప్పింది. ఆధారాలతో సహా నా కూతురు నువ్వే అని చెప్పేసి నిలదీసినట్టు మాట్లాడింది. ఇక ఈ నిజం బయటపడ్డ తర్వాత నేను ఏం మాత్రం ఆలోచించను. అయినా ఆ రోజు నా కూతురు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. దాని ప్రకారం అక్కడ ఆధారం కూడా దొరికిందని ఆ ఎస్ఐ చెప్పాడు. నిజం చెప్పు అపూర్వ, నా భార్యను చంపింది నువ్వే కదా అనే విధంగా శరత్చంద్ర అపూర్వను నిలదీస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? నేనక్కని చెప్పడం ఏంటి? నిజాలు నీ వైపు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నావా? అటు చూస్తే ఎస్ఐ సాక్ష్యాలతో పాటుగా ఎవరో లేడీ చంపిందని అక్కడ నిర్ధారణ అయింది. ఇక్కడ నా కూతురు కదా పదే పదే అపూర్వ పిన్ని ఇక అమ్మని చంపింది నాన్నని చెప్పేసి ఎన్నోసార్లు నిజాన్ని బయట పెట్టింది. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా నేను మూర్ఖులాగా నిన్ను నమ్ముతూ వచ్చాను. ఇదంతా చూస్తూ ఉంటే నువ్వే కావాలని ఇక నా భార్యను చంపినట్టుగా అర్థమవుతుంది. ఇలాగైనా సరే నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తానని ఈ విధంగా శరత్చంద్ర అంటుండగా, ఏంటి బావా, నేనెందుకు అక్కని చెప్తాను? నువ్వు పొరపాటు పడ్డావు. కావాలని భూమి నాటకం ఆడుతుంది. ఇదంతా నిన్ను ఏదో రకంగా తన వైపు తిప్పుకునడానికి. నేను నా అక్కని చెప్తానా? లేదు, ఆ ఎస్ఐ అయితే అబద్ధం ఆడాడు కదా, నా కూతురు అబద్ధం ఆడితే నిజం చెప్పడానికి ఇప్పుడు నువ్వే చంపావని నాకు ఇక నిజాల ప్రకారం తెలుస్తున్నాయి. ఖచ్చితంగా నువ్వే చంపావు అనే విధంగా అపూర్వను నిలదీస్తూ ఇక అనుమానం పడుతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది అనేది రేపు అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.